అల్లా అయినా అయ్యప్ప అయినా ఏసైనా వెంకటేశైనా ఒకటే, దేవుడు ఒక్కడేరా భగవంతుడు ఒక్కడేరా అని ఒక పాట పాడుతున్నారు స్వామి. దేవుడు ఒక్కడేరా భగవంతుడు ఒక్కడేరా. బాగుంది స్వామి. అయితే ఒక్క పని చేయండి స్వామి, ఆ మాటను చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను మాట్లాడే వీడియోని ఖండించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కసారి మీరు మసీదుకి వెళ్ళి స్వామి ఈ మాట పలికించిన స్వామి మైక్లో, అల్లా అయినా అయ్యప్ప అయినా ఏసైనా వెంకటేశైనా ఒకటే స్వామి అని ఒక్కసారి మీరు మసీదులో మైక్లో మాట్లాడించిన స్వామి, నేను ఒప్పుకుంటాను. అదేవిధంగా ఒక చర్చికి వెళ్ళి ఇదే మాట, అల్లా అయినా అయ్యప్ప అయినా ఏసైనా వెంకటేశైనా ఒక్కటే భగవంతుడు ఒక్కడేరా అనే మాటని ఒక్క పాస్టర్ గారి చేత చర్చిలో చెప్పించండి స్వామి, నేను ఒప్పుకుంటాను. ఆలోచించండి స్వామి. ఇంకా మనం తప్పు స్వామి ఏంటంటే, నేను ఏ మతాన్ని నేను తక్కువ చేయట్లేదు, దూషించట్లేదు స్వామి. వాళ్ళ మతం మీద వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళ ఇష్టాలను వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. మనం ఎందుకు స్వామి అలాగా? దయచేసి ఏదైనా తప్పు అనిపిస్తుంది స్వామి, ఒక్కసారి మీరు భజనా కార్యక్రమం, పూజా కార్యక్రమం, అభిషేకాల కార్యక్రమం ఏర్పాటు చేసుకునే స్వాములు, ఈ భజనలో పాట పాడేటువంటి స్వాములకు మాత్రం ముందుగా ఈ మాట చెప్పండి స్వామి.